అంబటిని వేధించాలి అన్న నిర్ణయంలో ఎక్కడా మార్పు లేదు. అది మరొకసారి స్పష్టం చేశారు. మొన్న ఏదైతే చంద్రబాబుని దూషించిన కేసులో బెయిల్ వచ్చేసింది, అది రాబోతోందని తెలిసి వెంటనే జగన్ ఆ మధ్యన గుంటూరుకు వచ్చినటువంటి సందర్భంలో తోసుకుంటూ బ్యారికేడ్ వెళ్లారన్నటువంటి కేసు పెట్టి అరెస్ట్ చేసి మళ్ళీ దాని మీద ఏదైతే కోర్టులో సబ్మిట్ చేసి ఆయన్ని పీటీ వారెంట్ కిందన మళ్ళీ జైల్లో పెట్టారు. అయితే దాని మీద ఇప్పుడు బెయిల్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా గుంటూరు మున్సిపల్ సివిల్ కోర్టులో అంబటి మీద మరొక కేసు ఏది ఇవాళ బెయిల్ తీసుకుని రేపు కోర్టు నుంచి రేపు జైలు నుంచి విడుదల కాబోతున్నారనగా ఇవాళ ఇంకొక కేసు ఏంటంటే ఆయన ఇంతకు ముందు ఏదో సంక్రాంతి సంబరాలు జరిపినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు చేసినటువంటి సందర్భంలో 200 రూపాయలు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి టికెట్ పెట్టారు. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు తీసుకుని మిగతా డబ్బులు ఇచ్చారు. ఏది 2,500 రూపాయలు 3,000 రూపాయలు అనుకుంటప్పుడు అలా 200 రూపాయలు చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి విత్డ్రా తీసుకుని మిగతా 2,800 ఇచ్చారు. ఆ 200 రూపాయలకు ఒక్కొక్కటి వాళ్ళకి టికెట్ ఇచ్చి అదంతా కలిపేసేసి ఒక లక్కీ డిప్ తీశారు అన్నటువంటిది అప్పట్లో ఆరోపణ మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆ కేసు బేస్ చేసుకుని ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నట్టుగా కోర్టులో చెప్పుకొచ్చారు. కోర్టు వారెంట్ ఇచ్చింది. వాస్తవంగా ఇది కూడా 7 సంవత్సరాల్లోపు జైలు శిక్ష పడేటటువంటి కేసే. రిమాండ్ పెట్టాల్సిన పరిస్థితి లేదు, పీటీ వారెంట్ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు జ్యుడిషియరీ మీద కూడా ప్రెషర్ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడో జరిగిన సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల తర్వాత 2 సార్లు 3 సార్లు జరిపినట్టున్నాడు ఆయన. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఎవరు కంప్లైంట్ పెట్టలేదు. అప్పుడు వీళ్ళ తరపున ఎవరు పెట్టించినట్టున్నారు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ అరెస్టు, జైలు, తద్వారా ఆయన బయటికి ఎప్పట్లో రానివ్వదలుచుకోలేదు అన్నది స్పష్టమవుతుంది.